హనుమకొండలోని వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పై పర్యటించారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ఇప్పటికే బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించామని అన్నారు. ఇంకా కలెక్టర్తో స్నేహ శబరీష్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. హనుమకొండ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పై పర్యటన చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ములుగు రోడ్డు ప్రాంతాల్లో ఉన్నటువంటి కారతీయ కాలనీ ఏరియాలో ముంపు ప్రాంతాలను పరిశీలన చేస్తా ఉన్నారు. ఇక్కడ అలంకార్ జంక్షన్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ కాలనీలో మనం జనాల పరిస్థితి చూడవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం ఈ ముంపులోనే ఉన్నటువంటి కాలనీ వాసులకు భరోసా ఇచ్చేందుకు ఇటు కలెక్టర్, కమిషనర్ అయితే వచ్చి వాళ్ళకు ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముంపు ప్రాంత వాళ్లకు ఎలాంటి సహాయక చర్యలు అందించాలనేటువంటిది వారు మాట్లాడుతూ ఉన్నారు. మేడం చెప్పండి, ముంపు ప్రాంతాల వాసులను మీరు పర్యటించారు, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఏరియాలు ఎక్కడెక్కడ బాగున్నాయి? అంటే మనకి ముఖ్యంగా హన్మకొండ టౌన్లో హంటర్ రోడ్లో ఎక్కువగా ఇష్యూ ఉంది, టోటల్ వాటర్ లాగింగ్ ఉంది. బట్ హంటర్ రోడ్లో మోస్ట్లీ మనకి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాస్లో అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ అదర్వైజ్ మనకి గోపాల్పూర్ అని, టీవీ టవర్ కాలనీ అని, తర్వాత కాజీపేటలో మందం చెరువు దగ్గర పిఎఫ్ కాలనీ అని, సో ఇట్లా కొన్ని లొకేషన్స్లో మనకి ఇనండేషన్ రిపోర్ట్స్ వచ్చాయి. అకార్డింగ్లీ మేము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ జీడబ్ల్యూఎంసీ, డిఆర్ఎఫ్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ టీమ్ అండ్ బోట్స్ని కూడా పంపించాము. వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవరెవరిది అయితే రిపోర్ట్స్ వచ్చాయో అందరి దగ్గర ఈదర్ రెవెన్యూ కానీ, పోలీస్ కానీ ఆర్ జీడబ్ల్యూఎంసీ కానీ ప్రతి చోట సఫిషియెంట్ పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా మేడం? అక్కడికి ఏమైనా ఏర్పాట్లు, అక్కడికి జనాలను తరలించేటువంటి? అంటే ఎక్కడికక్కడ, అంటే ఇప్పుడు ఇక్కడ గర్ల్స్ కాలేజ్ ఉంది, దాని పక్కనే మనము హసన్పర్తి డిగ్రీ కాలేజ్కి షిఫ్ట్ చేశాము. ద సేమ్ టైం గోపాల్పూర్లో కూడా పక్కనే ఉన్న ఒక కన్వెన్షన్ హాల్కి షిఫ్ట్ చేశాము. సో అన్ని నియర్ బై వితిన్ 1 కిలోమీటర్లో ఉన్న కన్వెన్షన్ హాల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్టల్స్కి కానీ మేము షిఫ్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం మన దగ్గర ఎక్కువగా నమోదైంది. భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఎట్లా అలర్ట్ చేస్తూ ఉన్నారు? ఇంకేమైనా వర్షం వచ్చేటువంటి సూచనలు ఏమన్నా మీకు ఉన్నాయా? లేదు, మనకి లాస్ట్ 24 అవర్స్లోనే వర్షం ఎక్కువగా పడింది కాబట్టి ఈ రోజు మనకి ఏమీ వర్ష సూచన అయితే లేదు. రెడ్ అలర్ట్ కూడా లేదు మనకి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నిన్న పడిన వర్షం, అంటే భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్స్ ఉంది, ధర్మసాగర్లో మనకి ఆల్మోస్ట్ 39 సెంటీమీటర్స్ ఉంది, కాజీపేటలో ఆల్మోస్ట్ 25 సెంటీమీటర్స్ ఉంది. ఈ ధర్మసాగర్, కాజీపేటలో పడిన వర్షం అంతా టౌన్కే వస్తుంది మొత్తం. సో ఆ హెవీ ఇన్ఫ్లోస్ ఉండడం వల్ల నిన్న తెలియని ఇంపాక్ట్ ఈరోజు మొత్తం మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషనర్ చాహత్ బాజ్పేయి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం వారు కూడా ఇద్దరు, కలెక్టర్, కమిషనర్ గారు కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ముంపు ప్రాంత వాసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని కలెక్టర్ చెప్తా ఉన్నారు. అయితే పైన ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆ వరదంతా కూడా వరంగల్ నగరాన్ని ముంచెత్తిందని కలెక్టర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఎలాంటి వర్షం అలర్ట్ లేకపోయినప్పటికీ నిన్న కురిసినటువంటి వర్షాలతో వరద తీవ్రత మాత్రం కొనసాగుతుంది. ముంపు ప్రాంతాల వాసులను ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి వారికి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశాము, అన్ని సక్రమంగానే ఉన్నాయని అయితే కలెక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.